నమస్తే, వెల్కమ్ టు J24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించిన కూతురు. శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు. మొన్న సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెంది శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నేను చనిపోతే నా పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందాను. కేసీఆర్ ఆశీర్వాదం వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడుతుంటే సభ్యుల అంతరాయం కలిగిస్తున్నారు. అది లేకుండా చూడాలని సభాపతికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్పుతారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే. బండి సంజయ్ రాజకీయ పబ్బం కోసం యువత భవిష్యత్ నాశనం చేస్తున్నాడని, బండి సంజయ్ గౌరవప్రదమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మాజీ సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రిస్తున్నాడని నిరాధార ఆరోపణలు చేశారన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఒక బాధ్యత కలగాల్సిన ఒక కేంద్ర మంత్రి బాధాకరంగా నిన్న చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా, బాధ్యత రహితంగా, రాష్ట్రానికి సిగ్గుచేటే కాకుండా దేశానికి కూడా సిగ్గుచేటు. బాధాకరం ఏంటంటే, మా కరీంనగర్ ఒకప్పుడు మా కరీంనగర్ నుంచే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కరీంనగర్ ప్రజలు కూడా సిగ్గుపడే విధంగా, దయచేసి బండి సంజయ్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక తరం పిల్లలు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చెడిపోతూ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఎలా చెడిపోతున్నారో పిల్లలు అని చెప్పేసి. మీ మీద నమ్మకం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని 2 సార్లు పార్లమెంట్కి పంపించి, ఈసారి మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కరీంనగర్ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, మా విద్యార్థులకు ఉద్యోగాల గురించి కానీ, ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఏ రోజు మీ నోట్లో నుంచి వినలేదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ పిచ్చివాగుడు,
పనికిరాని మాటలు, వీధుల్లో మాట్లాడుకునే మాటలు దయచేసి మానుకొని మన కరీంనగర్ కానీ మన రాష్ట్రానికి కానీ రావాల్సిన నిధుల గురించి మీ వెనకాల ఎందరో మంది యువకులు మీ భాషల వల్ల మోసపోతా ఉన్నారు, చెడిపోతా ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా అవి మాట్లాడండి. విద్య, వైద్యము, ఉద్యోగము ఇవి మాట్లాడడం మొదలుపెట్టండి. చాలా రోజుల నుంచి ఇవే రాజకీయాలు మీరు ఆడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా మీరు ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా రాజకీయాలు చేస్తూ మీకు పెద్ద పదవి వచ్చింది ఇవాళ, మీరు కేంద్ర మంత్రి ఇవాళ, ఇప్పుడు కూడా వీధి రౌడీలాగా మాట్లాడితే సబబు కాదు. మన కరీంనగర్ యువకులకు, మన తెలంగాణ యువకులకు మీ వల్ల హాని జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పుడన్నా మీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి మీరు మా కరీంనగర్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ నిధులు తీసుకొచ్చడంలో కానీ ఉద్యోగాలు తీసుకోవడంలో కానీ వీటి గురించి మాట్లాడని చెప్పి మీకు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,60,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి వెళ్లిపోయారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, నేను మాట్లాడడంలో పొరపాటేం మాట్లాడలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష, కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష. కానీ 6,000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూల్ క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి, మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. మీరు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది, ఈ సంవత్సరంది అధ్యక్ష. పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. తెలంగాణలో హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లోనే 49.3% జనాభా నివసిస్తున్నట్లు ఉమ్మడి ఆర్ఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర జిల్లాలోని పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భారతదేశ పట్టణీకరణలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నట్లుగా ఆయన తెలిపారు. పట్టణీకరణ ఏ విధంగా అవుతా ఉంది? దేశ పట్టణీకరణలో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ముందు వరుసలో ఉంది అధ్యక్ష. దేశంలోనే పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో. రాష్ట్ర జనాభాలో 49.4% మంది పట్టణ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర పట్టణీకరణ రేటు జాతీయ సగటులో 36.6% కంటే ఎక్కువ గణనీయంగా పెరుగుతూ ఉన్న తరుణం మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకోసమే వేగవంతమైన పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పట్టణానికి సంబంధించిన వృద్ధిలో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భాగంలోనే మా ఆలోచనలు, మా విధానాలను, అదేవిధంగా మా పాలసీలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగ్లు ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని
ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ అంటే దర్బారు, దర్పము కాదు. ప్రజల్లో మనిషి అయి ప్రగతి మనసుతో ఆలోచించి తన పదవీ కాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు, మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతా ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను చాలా, నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్ లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్ గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్ గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇంపాక్ట్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు, కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్ గా ఇంకో పోస్టింగ్ పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి. ప్రగతి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కొన్ని కంపెనీస్ కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర
ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. అర్చకుల గౌరవ వేతనం 10,000 నుండి 15,000కు పెంచాం. నయా బ్రాహ్మణులకు 15,000 నుంచి 25,000కు పెంచాం. ఇమాంలకు, మౌజన్లకు గౌరవ వేతనం పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా ఇస్తూ ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం. అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటరా లేక కేంద్ర మంత్రా? బండి సంజయ్ కి అసలు చదువు వచ్చా? పాన్ షాపుల దగ్గర గుట్కాలు వేసుకున్నోడిలా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ అడ్డమైన వెదవలాగా కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కుక్క తోకకు గుండ్రాయి కట్టినా సక్కగా కాదు అన్నట్టు బండి సంజయ్ బుద్ధి సక్కగా కాదు. బండి సంజయ్ నిజంగానే మొగోడు అయితే, కేంద్ర మంత్రి అయితే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బండి సంజయ్ నిజంగానే మొగోడు అయినట్టయితే, నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే, నిజంగానే నైతికత ఉన్నట్టయితే, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైన అధికారి ఎవడు, వాని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి? ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. దమ్ము లేదా బండి సంజయ్ నీకు? చెప్పు, అధికారి పేరు చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు. వాడి పేరు చెప్పవు, వీడి పేరు చెప్పవు. అడ్డమైనటువంటి ఒక వెధవ లెక్క నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా సక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి, అర్థం కావట్లేదు. కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు, కరీంనగర్ గల్లీ లీడరు కాదయా నువ్వు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి, ఢిల్లీలో కేంద్ర మంత్రివి. కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్, నువ్వు కరీంనగర్ ఎంపీవి. ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు. నేను ఇంత పరుషంగా మాట్లాడను, కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలను సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వెనకటికి ఒక
ఎర్రోనికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడెవడో అడ్డమైనోడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనోడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గుపడాలనా అర్థం కావట్లా. బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు. బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా. ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఇవాళ శాసనసభ్యుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, తెలంగాణ జాతిపిత కేసీఆర్. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించిన కూతురు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ ను సొంత కూతురు అల్లుడితో కలిసి హత్య చేశారు. ఈ కేసులో సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్ ను అల్లుడు అంతమొందించాడని తెలిపిన పోలీసులు. ఈ కేసులో మెంచు చక్రయ్య గౌడ్ కి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్ కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్ లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య. వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది. ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్. బీఆర్ఎస్ హయాంలో 26,000 రూపాయల ఉపాధ్యాయ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగితే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని శ్రీధర్ బాబు అసత్యాలు మాట్లాడుతున్నారు. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 8,000 ఉద్యోగాలు, గురుకులాల్లో 18,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక 1913 పాఠశాలలు మూసివేశారన్నారు హరీష్ రావు. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డును సెటరైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం. అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదూరమైన విషయం మాట్లాడారు. అధ్యక్ష, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మా హయాంలో 26,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది. 8,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం. మరో 18,000 మేము గురుకులాల్లో నియామకాలు చేశాము. 26,000 ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం చాలా పొరపాటు సార్. రెండో పాయింట్ సార్, ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సబితకు అడిగితే 79 తెరిపించినని బాగానే చెప్పారు. కానీ మూతపడ్డ 1913 స్కూళ్ల సంగతి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంత్రి శ్రీధర్ బాబుకు హరీష్ రావు సవాల్. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రిని హత్య చేయించిన కూతురు. శాసనసభలో ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుంది, సీఎం చంద్రబాబు నాయుడు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.